హలో బ్యూటిఫుల్ పీపుల్. వీకెండ్ ఏం చేయాలో అర్థం కాక సరదాగా ఫ్యామిలీతో కార్లో వెళ్తా ఉంటే ఈ నీలోఫర్ కేఫ్ కనపడింది. నేను సోషల్ మీడియాలో చాలా విన్నాను ఈ కేఫ్ గురించి. సో నేను కూడా సరదాగా లుక్ చేద్దామని వచ్చాను. యాక్చువల్లీ ఇక్కడ టీ అను మస్కబన్ బాగుంటుందని విన్నాను. బట్ లోపలికి చూస్తే అంటే జనరల్గా కేఫ్ అంటే మనం టీ బిస్కెట్స్ అవేవో ఉంటాయి అనుకుంటాం కదా. కాకపోతే ఇక్కడ ఎంటర్ అవ్వగానే పేస్ట్రీస్, డోనట్స్, ఐస్ క్రీమ్స్, మళ్ళీ ఇంకా నీలోఫర్ వాళ్ళ ప్రొడక్ట్స్ కూడా వాళ్ళు అమ్ముతున్నారు. అంటే బ్రెడ్స్, కేక్స్, మళ్ళీ నీలోఫర్ టీ పొడి అవన్నీ కూడా అమ్ముతున్నారు. వాళ్ళ ప్రొడక్ట్స్ అన్ని చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనం డైనింగ్ ఏరియాలోకి వెళ్తున్నాము. ఇక్కడ యాక్చువల్లీ 2 టైప్స్ ఆఫ్ డైనింగ్ ఉన్నాయి. ఒకటి నార్మల్ డైనింగ్, ఇంకోటి క్యాజువల్ డైనింగ్. ఇప్పుడు మనం ఉన్నది నార్మల్ డైనింగ్. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ సర్వీస్ అనమాట నార్మల్ డైనింగ్లో. సో ఇక్కడ యాంబియన్స్ మొత్తం చూపిస్తున్నాను చూడండి. ఇది నార్మల్ డైనింగ్ యాంబియన్స్ అయితే చాలా బాగుంది. మేము మటుకి క్యాజువల్ డైనింగ్ ప్రిఫర్ చేసాము. అక్కడ వెయిటర్ని అడిగాము నార్మల్ డైనింగ్కి క్యాజువల్ డైనింగ్కి తేడా ఏంటని. అంటే అతను ఏమన్నాడంటే ఏముండదు సార్, జస్ట్ టీ ప్రైస్ ఒక ₹10 ఎక్కువ ఉంటుంది. సో మిగతా ఐటమ్స్ ప్రైస్ అన్నీ కూడా సేమ్గా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నార్మల్ డైనింగ్లో సెల్ఫ్ సర్వీసు. మీరు క్యాజువల్ డైనింగ్కి వెళ్తే మీరు టేబుల్ దగ్గర ఆర్డర్ చేస్తే మేము తీసుకొచ్చి ఇస్తామని అన్నాడు. మరి ఇక్కడ వెయిటింగ్ టైం చూస్తేనేమో వాళ్ళు మినిమమ్ 25 మినిట్స్ వెయిట్ చేయాలని అన్నారు. సో కింద నార్మల్ డైనింగ్ దగ్గర కూడా క్యూ చాలా ఎక్కువగా ఉంది సెల్ఫ్ సర్వీస్ దగ్గర. సరే ఏదైతే అయిందిలే, ఆ వెయిటింగ్ అది ఇక్కడే చేద్దాం అని చెప్పి ఇంకో స్క్రీన్ మీద పడే అడ్వర్టైజ్మెంట్ అన్ని చూస్తే కాలక్షేపం చేసాము ఆ 25 మినిట్స్. యాక్చువల్లీ ఇక్కడికే నేను, నా వైఫ్, మా బామ్మర్ది, మా చెల్లి వచ్చాము. సో ఇందులో టీ తాగేది నేను ఒక్కడనే. ఈ ₹10 దానికి ఎందుకులే అని చెప్పి క్యాజువల్ డైనింగ్కి వచ్చాము. సో ఇలాగా యాడ్స్ చూస్తూ కాలక్షేపం చేసాం కొద్దిసేపు మా టర్న్ వచ్చేంత వరకు. ఫైనల్లీ మాకు టేబుల్ దొరికింది. కానీ ఇక్కడ మెనూ కార్డ్లో రేట్లు చూడగానే మా మైండ్ పోయింది. నీలోఫర్ టీ వచ్చేసి ₹200, స్పెషల్ టీ అయితే 210. ఇంకా నాకు ఆ రెండు చూసిన తర్వాత ఇంకేం చూడబుద్ధి కాలేదు. నీలోఫర్ స్పెషల్ టీ అని మస్కబన్ సెలెక్ట్ చేశాను. బన్ మస్కా 120, మసాలా కీనుగ 360, పానీపూరి 170. చిప్ వెరీ చిప్ 170. నీలోఫర్ స్పెషల్ టీ అండ్ మస్కబన్. ఆర్డర్ చేసిన ఐటమ్స్ వచ్చే లోపల ఈ క్యాజువల్ డైనింగ్ యాంబియన్స్ ఎలా ఉందనేది మీకు మొత్తం చూపించబోతున్నాను చూడండి. మనం ఐటమ్స్ ప్రైస్ పక్కన పెడితే అసలు ఇక్కడ యాంబియన్స్ అయితే వండర్ఫుల్. అంటే ఈ నార్మల్ డైనింగ్లో కానీ క్యాజువల్ డైనింగ్లో కానీ యాంబియన్స్ అయితే తిరగదీసింది. ఈ యాంబియన్స్ కోసమన్నా మన ఫ్యామిలీతో ఒకసారి ఇక్కడే విజిట్ చేయొచ్చు. ఫైనల్లీ మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే వచ్చాయి. మా చెల్లి మ్యాంగో చిట్పట్ ఆర్డర్ చేసింది. ఎలా ఉందిరా? ఎంతరా? మసాలా ఉందా? మా బాబు కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేసాము. ఫ్రెంచ్ ఫ్రైస్ మా బామ్మడితే పన్నీర్ పఫ్ ఆర్డర్ చేశాడు. ఫైనల్లీ నా స్పెషల్ నీలోఫర్ టీ వచ్చింది. ఫైనల్లీ మస్కా బన్ కూడా వచ్చింది. ఈ బన్ను ఈ టీ కాంబో ట్రై చేస్తున్నాను. కాంబో అయితే బాగుంది. ఆ బన్ అయితే చాలా బాగుంది. మస్కా బన్ అయితే వర్త్ చాలా బాగుంది. టీ కూడా పర్లేదు. బట్ ₹210 పెట్టి టీ తాగటం అంటే ఇదే ఫస్ట్ టైము. ₹210 టీ లైఫ్లో ఫస్ట్ టైం తాగుతున్నా. మా వైఫ్ పాస్తా ఆర్డర్ ఇచ్చింది. పాస్తా పక్కన 2 బ్రెడ్ ముక్కలు పెట్టాడు. ఇది వేడిగా ఉన్నప్పుడే తినండి బాగుంటుందని చెప్పాడు వెయిటర్. ఇంకా ఆలస్యం చేయకుండా ఎవరు వాట వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాము.
ఎలా ఉంది రేష్మ? అప్పుడప్పుడు నువ్వు చేసినట్టు అదే బాగుంది. ఫైనల్లీ వచ్చిన పని అయిపోయింది. ఆ 4 ఐటమ్స్కి 1600 బిల్ వేసాడు. ఫైనల్గా వెళ్ళేటప్పుడు మా వాడు ఐస్ క్రీమ్ బొమ్మ చూశాడు. వాడికి ఐస్ క్రీమ్ బొమ్మ కనపడితే అసలు ఆగడు, అది కొనిచ్చే వరకు. నీకు ఏం చేస్తాం, వాడి గోల భరించలేక ఐస్ క్రీమ్ కొనిచ్చాము. ఐస్ క్రీమ్ బట్టి చాలా బాగుంది. మా బామ్మడిది ఒక విచిత్రమైన ఐటమ్ కొన్నాడు. ఇది డిజర్ట్, కేక్, ఐస్ క్రీమ్ ఆడికే తెలియదు. ఏదో కొంచెం వెరైటీగా కనపడిందని కొన్నాడు. మా బాబుని అడిగితే ఇదేంట్రా అని అడిగితే రైన్ డీర్ అని అన్నాడు. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు యశ్వంత్ థియేటర్.